ఆ సిటీలో ఏ మెయిన్ సెంటర్లో చూసినా ఆయన కట్టించిన కట్టడాలే దర్శనమిస్తాయి. అలా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మకుటం లేని మహారాజులాగా చెలాయించిన ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తన గొయ్యి తానే తవ్వుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం మాటేమో కానీ అనేక అవినీతి ఆరోపణలు, భూ కబ్జాల ఆరోపణలు మాత్రం మూట కట్టుకున్నారు. కేసుల ఉచ్చు బిగుసుకుంటుండడంతో ఇప్పుడు వాటి నుండి బయటపడలేక అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ సో కాల్డ్ పొలిటీషియన్ ఎవరో మీరే చూడండి. విశాఖ వైసీపీ మాజీ ఎంపీ బడా రియల్టర్ ఎంవివి కనపడకుండా పోయారు. ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో ట్రేస్ చేద్దామన్నా క్లూ కూడా దొరకడం లేదంట. మొన్నటి ఎన్నికల్లో ఎంవివి సత్యనారాయణ శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతే, అప్పటి నుంచి సదరు మాజీ ఎంపీ అడ్రస్ గల్లంతైంది. అధికారంలో ఉన్న టైంలోనే అరుదుగా కనిపించిన ఆ రియల్ ఎస్టేట్ టైకూన్ ఇప్పుడు మొత్తానికి అడ్రస్ లేకుండా పోయారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఎంవివి చేసిన రియల్ అక్రమాలపై వరుసగా ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఓవైపు కేసులు నమోదవుతున్నా పార్టీ పరంగా అండ కరువవుతుండటంతో ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారంటున్నారు. విశాఖలో బడా వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ డాన్ గా పేరున్న ఎంవివి వ్యాపార ప్రయోజనాల కోసమే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. విశాఖలో కొమ్మాది, మధురవాడ, భీమిలి నుండి విశాఖ సిటీ, గాజువాక, దువ్వాడ వరకు 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ చూసినా ఎంవివి పేరుతో భారీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు దర్శనమిస్తాయి. వైసీపీ నుంచి 2019లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఎంవివికి లక్ కలిసి వచ్చింది. ఆ ఎన్నికల్లో జనసేన నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాదాపు 2.9 లక్షల ఓట్లు చీల్చుకోవడంతో టీడీపీ అభ్యర్థి భరత్పై 4.4 వేల స్వల్ప ఆధిక్యతతో ఎంవివి గెలిచారు. ఇక అప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన విచ్చలవిడిగా రియల్ దందాలు చేశారన్న ఆరోపణలున్నాయి. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఆయన మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మంత్రి పదవి దక్కించుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవచ్చని లెక్కలు వేసుకున్నారు. అయితే సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న విచారణలతో ఎంవివి సత్యనారాయణకు అనేక భూదందాలు, ఆర్థిక నేరాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. గతంలో జరిగిన ఆయన కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసుపై పునర్విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో పోలీసులు పూర్తి వివరాలు బయటపెట్టకుండా డబ్బు కోసమే కిడ్నాప్ జరిగిందంటూ తేల్చేశారు. ఆ ఘటనపై ఎన్నో అనుమానాలున్నాయని, పునర్విచారణ చేయాలనే డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ కేసు మిస్టరీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పునర్విచారణకు న్యాయస్థాన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓ పోలీసు ఉన్నతాధికారి విశాఖ కేంద్ర కారాగారానికి వెళ్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన రౌడీ షీటర్ హేమంత్తో గంటన్నరకు పైగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఎంవివితో పాటు ఆయనకు సన్నిహితుడైన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి వెంకటేశ్వరరావు అలియాస్ జీవీకి రౌడీ షీటర్ హేమంత్తో ఉన్న సంబంధాలపై పోలీసు ఉన్నతాధికారి జైల్లో ఆరా తీశారట. ఎంవివి, జీవీ అనేక సెటిల్మెంట్లు చేయించి ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని, పైగా కేసుల్లో ఇరికించి జైలుకు పంపారని, ఆ కోపంతో కిడ్నాప్ చేశానని హేమంత్ చెప్పినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే ఎంవివి, జీవీలకు ఉచ్చు బిగిసినట్టే అంటున్నారు. ఇటీవల హేమంత్ కోర్టుకు హాజరైన సమయంలో స్నేహితుల ద్వారా ఓ లేఖను బయటకు పంపాడు. అందులో తనకందిన బహుమతుల గురించి వివరిస్తూ కొన్ని పంచాయతీలకు సంబంధించి విశాఖ చుట్టుపక్కల 12 చోట్ల విలువైన స్థలాలు, 5 విల్లాలు, ఖరీదైన మరో 5 కార్లు బహుమానంగా ఇచ్చారని పేర్కొన్నాడు. ఒక రౌడీ షీటర్కి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయనేది ఆ లేఖ సారాంశం. ఎంవివి బంధువైన బెంగళూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి హేమంత్కి గిఫ్ట్లు ఇచ్చారట. దాంతో ఈ తతంగంపై సమగ్ర విచారణ జరపాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
హేమంత్ అతని స్నేహితులు కొందరు కలిసి గతేడాది జూన్లో ఎంవివి కుమారుడు శరత్ను ఆయన ఇంట్లోంచి కిడ్నాప్ చేశారు. తర్వాత శరత్ ద్వారా తల్లి జ్యోతిని, జీవిని అక్కడకు పిలిపించి బంధించారు. 2 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. దీంతో వారు అప్పటికప్పుడు 1.70 కోట్ల సొమ్ము సమకూర్చారు. మొత్తంగా నాటి కిడ్నాప్ కేసును పునర్విచారిస్తే జరిగిన అక్రమ లావాదేవీలు, సెటిల్మెంట్ల వివరాలన్నీ బయటకొస్తాయన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.